రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన తొలి ఓటు వేశారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. ఇక ఎన్నికను బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ బహిష్కరించాయి. ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో 304, రాజ్యసభలో 141గా ఉంది. ఇక ఇండియా కూటమి సంఖ్యాబలం లోక్సభలో 234, రాజ్యసభలో 86గా ఉంది. ఇక ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు పూర్తవగా 6 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన తొలి ఓటు వేశారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికను బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ బహిష్కరించాయి. ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో 304, రాజ్యసభలో 141గా ఉంది. ఇక ఇండియా కూటమి సంఖ్యాబలం లోక్సభలో 234, రాజ్యసభలో 86గా ఉంది. ఇక ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు పూర్తవగా 6 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.